ఈనాటి కర్నూలు ప్రోగ్రాంకి కన్వీనర్స్గా వ్యవహరించి ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా సక్సెస్ అయ్యేందుకు దోహదపడినటువంటి ఈనాటి ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాలో అత్యంత అద్భుతంగా విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగడానికి అన్ని రకాల సదుపాయాలు సలహాలతోటి సహాయ సహకారాలు అందించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నటువంటి మన పుల్లయ్య గారు, నిజంగా చెప్పాలంటే స్కూల్స్ అయితేనేమి, గర్ల్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కో ఎడ్యుకేషన్ కాలేజెస్ అయితేనేమి, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని రకాల సంస్థలను పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రంలోనే అత్యధిక స్ట్రెంగ్త్ కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్గా ఉన్నటువంటి మంచి రోల్ మోడల్ కరెస్పాండెంటు మా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్లో కూడా మంచి క్యాడర్లో స్టేట్లో వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే నాకు కూడా స్కూల్ ఉంది కాబట్టి నాకు తెలుసు. రియలీ చాలా హ్యాట్సప్. ఇక తుగ్గల్ నాగేంద్ర గారి గురించి చెప్పాల్సిన పని లేదు. వారు ఏప్రిల్ 2018 సీఎం ప్రోగ్రాంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, నాగేంద్ర గారు వెనకాల నేను వెళ్తున్నా. డిఎస్పీ మిగిలిన వాళ్ళను నెట్టుతుంటే ఆయన షర్టు పట్టుకొని, అంటే ఆయనతో పాటు ఉన్న వారికి ఏమి తగిలినా కూడా ఏమైనా కూడా ఒప్పుకునే వ్యక్తి కాదు. దట్ ఈస్ ద లీడర్షిప్ అండ్ ది హాల్ మార్క్. ఇటువంటి వ్యక్తులందరూ కలవాలి. వీరికి కోఆర్డినేట్ చేసి స్టేట్ అంతా కూడా మొత్తం ఒక వైపుకు తిప్పి ఒక యూనిట్లోకి తీసుకొచ్చేటటువంటి మన వీరయ్య గారు ఉన్నారు, వారి టీం ఉంది. ఇలాంటి మనమందరము కలిసి చెప్పాను మార్నింగ్ కూడా, నన్ ఆఫ్ us ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఆల్ ఆఫ్ us. మనందరిలో మనము ఏ ఒక్కరం బలవంతులం కాదు, మనంత బలవంతులు ఎవరు కాదు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా ఈరోజు వచ్చారు. నిజంగా శిల్పకళలో కూడా అద్భుతమైనటువంటి ఆనిముత్యాలు ఉన్నారు. ప్రసాద్ గారు అయితేనేమి, అలాగే రాజశేఖర్ గారు, వారు మేనేజింగ్ డైరెక్టర్గా చేసేటటువంటి వారి యొక్క కార్యక్రమాలు. తర్వాత అనంతరమణ గారు, మన ఇక శ్రీనివాసులు గారు తహసీల్దార్ వాళ్ళ కూడా ఇప్పుడు IITN సెలెక్టెడ్ అంట. నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఉమామంతరావు గారు, సుబ్బయ్య గారు, మన పుల్లయ్య సార్ బ్రదరు, వారు కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. అలాగే కుమ్మర సుధాకర్ గారు డైరెక్టర్గా ఉంటూ చాలా చక్కగా వారి సేవలందరికీ అందిస్తున్నారు. శివశంకరయ్య గారు ఇంకా డాక్టరేట్లు తీసుకున్న 16 డిగ్రీలతో వారి యొక్క జ్ఞాన సంపత్తి, వారి యొక్క అనర్గళమైనటువంటి వారి యొక్క ఉపన్యాసం వింటుంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి బోర్ ఫీలింగ్ లేనటువంటి అద్భుతమైనటువంటి వారు. అలాగే ఇక మన వీరయ్య సార్ చెప్పారు, ఎవరు మన రమణయ్య గారు, పివి రమణయ్య గారు, శేషయ్య గారు, ఈశ్వరయ్య గారు 4 పిల్లర్స్ లాగా నిలబడి దే డూ ద వర్క్ లైక్ ఏ వర్కహాలిక్ పర్సనాలిటీస్. దే కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ వే. ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చక్కగా బాగా జరగాలి. దానికి మనమందరం కూడా సభ్యులై సహాయ సహకారాలు అందిస్తూ మనమంతా ఒక్కటిగా ఉండాలని ఈనాడు వీరిని గౌరవప్రదంగా మన ఇటికాల వీరయ్య గారు వారి యొక్క టీము ఫెలిసిటేట్ చేస్తున్నారు, సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. నిజంగా నాగేంద్ర గారు భోజనం సమయంలో కూడా ఒక విషయం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మన వీరయ్య సార్ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల నుండి చెప్పాలంటే 1.5 కోటి ఖర్చు పెట్టైనా సరే, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే అందరము కలిసి ఒకే అంబ్రిల్లా కింద, ఇది మేము వీఆర్ డాక్టర్స్, IITNs, ఆర్టిస్ట్, ఎడ్యుకేటర్స్, స్పోర్ట్స్, ఇంతే కాదు పొలిటికల్గా కూడా మేము ఎలిజిబుల్ అనేటటువంటి ఒక ప్రస్తావన, ఒక గట్టి గంటారావం చేయాలనేటటువంటి ఆలోచన ఇప్పుడే చెప్పారు వీరయ్య సార్కి. ఇంకా ప్లాన్లో ఉంటారు వీరయ్య సార్, వదలరు. ఈ సందర్భంగా వీరయ్య సార్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గతంలో కూడా మేమందరూ కూడా ఐలాపురం రాజా అయితేనేమి, శ్రీనివాస్ అయితేనేమి, మేమైతేనేమి, పుల్లయ్య గారు అందరూ కూర్చొని పుల్లయ్య గారు మీరు కూడా ఉన్నారు కదా సార్, ఆ రోజు మాట్లాడినప్పుడు అందరూ ఒక వేదికపైకి వచ్చి పెద్ద ఎత్తున ఒక 40-50 వేల మందితో విజయవాడ నడిబొడ్డున పెద్ద బహిరంగ సభ జరపాలని చెప్పేసి ఆలోచన చేశాం. దానికి అయ్యే ఖర్చు కూడా నాయకులుగా మా బాధ్యతగా మేము భరిస్తాం. మన వాళ్ళ ముఖ్యమైన వాళ్ళను కూడా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరిస్తారు. మేము పెద్ద షేర్ చేసుకుంటాం. నేను కానీ ఐలాపురం వాళ్ళు కానీ
వాళ్ళు ఎంత షేర్ చేస్తే నేను అంత షేర్ చేయడానికి ఇంకా ఎక్కువ చేయడానికి కూడా సిద్ధపడతానని సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయాలి సార్, మీరు బాధ్యత తీసుకోవాలండి. ఎన్ని చేసావు అన్ని నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యక్రమాలలో అత్యంత కలికితురాయి కాబోతుంది ఈ ప్రోగ్రాము. దానికి మీరు ఇప్పుడు అనుకున్నారంటే ఈరోజు నైటే స్టార్ట్ చేసేస్తారు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో కాకపోతే మీరు ఫైనాన్షియల్గా మీరు మెయిన్ పిల్లర్స్గా ఉన్న వాళ్ళంతా కూడా కాంట్రిబ్యూట్ అవుతున్నారు. మీతో పాటు మేమందరము కూడా ఇంతో అంతో కాంట్రిబ్యూట్ అవుతాం. సార్, ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి నాగేంద్ర గారికి ఒక విన్నపం, సలహా అనుకోండి, విన్నపం అనుకోండి, చిన్నవాడిని. అమరావతి రాజధానిలో ఒక పెద్ద మొల్లమాంబ విగ్రహం ఏర్పాటు చేసే ఒక అనుమతి ఒకటి మీరు తీసుకొని ఒక బిగ్ ఐలాండ్ చేసుకొని, ఆల్రెడీ పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక జీవో వచ్చింది కానీ ఫాలోఅప్ అవ్వలేదు. దాని శంకుస్థాపన సందర్భంగా మీరు అనుకునే కార్యక్రమం పెడితే అది ఐడెంటిఫికేషన్గా ఉంటుంది, ఒక లోకోత్తరంగా ఉంటుంది, ప్లస్ ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పి నా సూచన సార్. దానికి కావలసినటువంటి పూర్వాంగం ఏదైనా మేము స్థపతులం కాబట్టి ఆ విగ్రహానికి కావాల్సినటువంటి ఎటువంటి మా సహకారం సంపూర్ణంగా 24/7 మేము అందుబాటులో ఉంటామని మేము ఈ సందర్భంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి మొత్తం అధికారికంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సవాల్ ఇస్తున్నారు. అవును, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ముఖ్య అతిథులు, అలాగే విశిష్ట అతిథులు, అలాగే ఈ ప్రోగ్రామ్ కన్వీనర్స్, అలాగే ప్రోగ్రామ్ అడ్వైజర్స్, సో వారందరికీ మేము మా టీం ద్వారా వారికి మేము చిరు సన్మానం చేస్తున్నాం. దయచేసి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇప్పుడు గూడూరు పుల్లయ్య గారు, డైరెక్టర్ రవీంద్ర విద్యా సంస్థలు, వారిని సన్మానించాల్సిందిగా శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, శాలివాహన మ్యాట్రిమోనీ డైరెక్టర్ శ్రీ ఇటికాల వీరయ్య ప్రజాపతి గారిని సన్మానించాల్సిందిగా. సార్ ప్లీజ్. మెమోంటోస్ ఉన్నాయి సార్, ఒక్క నిమిషం సార్. నెక్స్ట్ శ్రీ నాగేంద్ర గారు, ప్లీజ్ కమ్ సార్. నెక్స్ట్ ప్రసాద్ గారు, ప్లీజ్ సార్.
అనంతరమణ గారు, రాజశేఖర్ పసులూరి గారు, రాజశేఖర్ గారు, అనంతరమణ గారు, కె శ్రీనివాస్ తలిసి అయిపోయింది వాడిది, ఉమా హనుమంతరావు గారు, పిబివి సుబ్బయ్య గారు, పిబివి సుబ్బయ్య గారు, సుధాకర్ గారు, కుమ్మరి సుధాకర్ గారు, డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం, శంకరయ్య గారు రండి సార్. శ్రీ గూడెంపాటి శ్రీనివాసులు గారు, హెడ్ మాస్టర్. నౌ శ్రీ చంద్రహాస్ గారు, చంద్రహాస్ గారు రండి. చంద్రహాస్ గారు, రైట్ సార్. కర్నూలు సిఆర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కర్నూలు సిఐ గారు చంద్రహాస్ గారు. నెక్స్ట్ రమణయ్య గారు, అనంత వెంకటరమణ గారు, ఫౌండర్ ఆఫ్ టిఎస్ గ్రూప్ ఆఫ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్, బేతంచెర్ల, నంద్యాల డిస్టిక్. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు, తెలుగు పండిట్. వెంకటేశ్వర్లు, తెలుగు పండిట్. ఈశ్వరయ్య గారు,
నెక్స్ట్ కె రమణయ్య గారు అయిపోయిందా? పివి రమణయ్య గారు అయిపోయిందా? పివి రమణయ్య గారు, ఈశ్వరయ్య గారు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఈశ్వరయ్య గారు కర్నూలు. హలో, కేవి శేషయ్య గారు. అదే మరి అయిపోయింది. కుమ్మరి వెంకటశేషయ్య గారు కరెక్టా? కె రామ్మోహన్ గారు అడ్వైజర్, ప్రోగ్రామ్ అడ్వైజర్స్. కె ఈరన్న గారు, ప్రొఫెసర్ కెవి కృష్ణారావు గారు, వీరకృష్ణ, పివి సుబ్బయ్య గారు, ఇప్పుడు శ్రీ ఇటికాల వీరయ్య గారికి శాలువా మెమంటోతో సత్కరించాల్సిందిగా ఈనాటి ముఖ్య అతిథులు, విశిష్టాతిథులు, గౌరవ సభ్యులు, కన్వీనర్స్ చేత సన్మానం. కుల బాంధవులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మొల్లమాంబ జయంతి పురస్కరించుకొని నిర్వహించినటువంటి కార్యక్రమము ఇంతటితో
పరిసమాప్తం జరిగిందని ప్రకటిస్తున్నాము. జై హింద్, జై ప్రజాపతి.